రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ప్రజా సచివాలయం యూట్యూబ్ ఛానల్. మనకు రబీ సీజన్‌లో ఆంధ్రప్రదేశ్‌లో చాలామంది రైతులు పంటలు సాగు చేయడం జరిగింది. కానీ ఇంకా వాటి యొక్క కొనుగోళ్ళు జరగడం లేదని చెప్పి చాలామంది రైతులైతే ఆందోళన చేయడం జరుగుతుందనమాట. వాటి గురించి మనము ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. అసలు ఏ పంటలు మనకు ఈ రబీ సీజన్‌లో పండించినటువంటి పంటలు ఎక్కడ కొనుగోలు చేస్తున్నారు, అలాగే ఎలాంటి పంటలు ఎంత మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నారని అనే విషయాన్ని అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. రైతులు వీడియోను పూర్తి చివరి వరకు చూడండి. మొదటగా వచ్చేసరికి మనకు ఖరీఫ్ సీజన్కు సంబంధించి 48,70,00,000 టన్నుల ధాన్యాన్ని అయితే గవర్నమెంట్ వారు రైతుల దగ్గర నుంచి సేకరించడం జరిగిందనమాట. ఈ యొక్క 48,70,00,000 టన్నుల ధాన్యానికి సంబంధించి మొత్తం 7,83,00,000 మంది రైతులకు ప్రభుత్వం 11,757 కోట్ల రూపాయలైతే వారి ఖాతాల్లో జమ చేయడం జరిగిందనమాట. ఇదంతా మనకు ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి. ఇప్పుడు మనకు రబీ సీజన్ వచ్చేసరికి మనకు గవర్నమెంట్ వారు మార్క్ఫెడ్ నుంచి జొన్నలు కొనుగోలు చేయడానికైతే మనకు ఒక ప్రతిపాదన అయితే తేవడం జరిగిందనమాట. ఈ యొక్క జొన్నలు ఏంటంటే కనుక మద్దతు ధర వచ్చేసరికి 3,699 రూపాయలు అనమాట. అంటే క్వింటాల్ జొన్న మహేంద్ర హైబ్రిడ్ జొన్నలు అనమాట. ఇవి మనకు మాయిచర్ తేమ శాతం వచ్చేసరికి 13% ఉండాలన్నమాట. రైతులు ఈ యొక్క తేమ శాతాన్ని చెక్ చేసుకొని మీరైతే మీ యొక్క ఇవి మార్క్ఫెడ్ ఎక్కడైతే వారు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారో అక్కడికి తీసుకొని వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఇందుకోసం ఏంటంటే కనుక మీరు రైతులు మీ యొక్క రైతు సేవా కేంద్రం దగ్గరకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ అసిస్టెంట్తో మీరు ఒక సీఎం యాప్లో ఒక రిజిస్టర్ చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ సీఎం యాప్లో రిజిస్టర్ చేయించుకున్న తర్వాత ఒక ఐడి అయితే వస్తుంది. ఈ ఐడి మనకు ఈ కొనుగోలు కేంద్రాలు ఉంటాయి కదా, అక్కడ మీ ఆధార్ కార్డు చూపించినట్లయితే అక్కడ ఉన్నటువంటి అధికారులు మీ యొక్క ధాన్యాన్ని అయితే కొనుగోలు చేయడం జరుగుతుందన్నమాట. ఇదండి ఈ యొక్క మనకు రబీ సీజన్కు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారము. ఈ వీడియోని మీ యొక్క తోటి రైతులకు కూడా పంపించండి, వారికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.